తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. సో సార్ చెప్పాను కదా, సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్, ఫిలాసఫీ, సోషాలజీకి సంబంధించి బెస్ట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. నేను ఇందాక యూట్యూబ్ గురించి చెప్పాను కదా, మీరు యూట్యూబ్లో ఒకసారి సైకాలజీ పంతులు మధుబాబు సార్ వీడియోస్ అని ఒకసారి చూడండి. ఎక్సలెంట్ వీడియోస్. ఇప్పుడు చెప్పడం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చెప్తాడేమో, బట్ మీకు అందులో గంటల వీడియోస్, మంచి నాలెడ్జ్ని పెంచే వీడియోస్ ఉన్నాయి. సో టెట్ తీసుకుంటే సైకాలజీ 30 మార్కులు ఎలా రావాలి, డిఎస్సి తీసుకుంటే 10కి 10 మార్కులు పర్స్పెక్టివ్, సైకాలజీ, సోషాలజీ, ఫిలాసఫీ సంబంధించి ఎలా రావాలనేది మీకు సార్ ఇప్పుడు చెప్తారు. సో సార్ గురించి చెప్పాలంటే మీరు నెక్స్ట్ క్లాస్లో మీకు తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీ కానీ పర్స్పెక్టివ్కి సంబంధించి కానీ నెంబర్ 1 ఫ్యాకల్టీ. మీరు ఆల్రెడీ గత కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని, రామాయ సమ స్టూడెంట్స్ని ఒకసారి ఇప్పుడు చెప్పిన ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్లు అడిగినా, జాబ్ వచ్చేవాళ్ళని అడిగినా కూడా సైకాలజీ, పర్స్పెక్టివ్ మంచి ఫ్యాకల్టీ ఎవరంటే పంతులు మధుబాబు సార్ అంటారు. సో ముందు మీకు కూడా ర్యాంకులు సాధింపజేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా డెడికేషన్ అవసరం సబ్జెక్టుకు సంబంధించి. ఏం పిల్లలాట తమాషా కాదు ఇది. డిఎస్సి అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను, మళ్ళీ క్లాస్ ఉంది నాకు 2 to 6 to 8 ఎంతసేపు అయితే తెలియదు, క్లాస్ ఉంది. డిఎస్సికి సంబంధించిన టెట్ ఎంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు ఇందులో? టెట్ ఓకే, వెరీ గుడ్. మోర్ దెన్ 100 స్కోర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? శివకోటి. ఎంత స్కోర్? 106 కూర్చో. ఓకే, 106 అంటే పర్లేదు, అంతే. ఇక 100 ఏవో ఉన్నది ఒక్కడే కాబట్టి ఇక మూల్యాంకనం ఆడికే అయిపోయింది. 110కి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే అడిగితే అది వేరే విషయం. మరి టెట్ డిఎస్సిలలో ఇప్పుడు ఈరోజు నిన్న ఇచ్చిన న్యూస్ ప్రకారం అయితే వాస్తవంగా ఎట్లా అయిపోయిందంటే, సీఎం చెప్పినా డిఎస్సి అంటే నమ్మేటట్లేకుంటారు జనాలు. డిప్యూటీ సీఎం అంటే ఇక సీఎం కంటే తక్కువ కాబట్టి అట్టడట్టు నమ్మేటట్లేరు. బడ్జెట్లో చెప్తే కూడా నమ్మేటట్లేకుంటారు జనాలు. పడ్డప్పుడు అదంతే, ఇక పడ్డప్పుడే లెక్క. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఇంకో పులి అంగో అని ఉంటుంది కదా కథ, పులి కథ లెక్క. అట్లా జనాలు ఒక రకమైన కన్ఫ్యూజన్లోనే. ఏదిలోనైనా ఎప్పుడో ఒకసారిగా తప్పదు. మెగా డిఎస్సి అన్నాడు, 15,000 పోస్టులతో అని కూడా అనౌన్స్ చేసిండు తనే స్వయంగా. 15,000 పోస్టులు అన్నాడంటే మంచి డిఎస్సి అన్నట్టే. మంచి డిఎస్సి అన్నట్టే కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిఎస్సి లేదు కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నట్టు.
మరి ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే జనరల్గా మీకు తెలియదు కాదు, మీరు అందరేం చిన్నపిల్లలు కాదు, కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్ అయితేనేమో పైన థియరిటికల్గా చదివి మన ఓన్ ఇమాజినేషన్ తోటి రాస్తే వాటిని విశ్లేషణాత్మక ప్రశ్నలు అంటాం. మనం జనరల్గా విశ్లేషణాత్మక ప్రశ్నలు అంటాం, అనలిటికల్ క్వశ్చన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏందండి అర్థం? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంది అర్థం? ప్రశ్న ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని ఆ మిత్రుడు చెప్పాడు. దీన్ని మనం ఆహ్వానిద్దామా? కరెక్టేనా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్? మెథడాలజీ సైకాలజీని ఉద్దేశించే మాట్లాడుతున్నాం. ఆ సార్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? ఇంకా కూడా డౌట్ ఉందా? ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తే ఆబ్జెక్టివ్ అంటుండే శివకోటి. ఆయన అన్నదాన్ని మీరు సమ్మతిస్తుర్రా? అవి అవగాహన బేస్డ్ అంటారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే వారు అది చెప్పారు, ఇది అది కరెక్టా కాదా? కాలుష్యం ఎందుకు పెరుగుతుంది రోజు రోజుకు వివరించండి అంటే పిల్లగాడు రాశాడు. అది అవగాహన ప్రశ్న, లక్ష్యాత్మక ప్రశ్న? వారు చెప్తారు ఆన్సర్. అవగాహన. నేను ఎందుకు ఆయనతోటి చెప్పిస్తున్నంటే తాను చెప్పిన తప్పును తానతోటే సవరిస్తున్నా. పిల్లలు ఎప్పుడైనా చెప్పింది నువ్వు తప్పు అనొద్దు, డైరెక్ట్ నువ్వు చెప్పింది తప్పు అనొద్దు. వ్యాసరూప ప్రశ్నలు దేన్ని లెక్క కడతాయి? జ్ఞానాన్న అవగాహన? మాట్లాడతలేదు. రెండింటిని లెక్క కడతాయి. ఎట్లా? ఎగ్జాంపుల్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ శాంక్చురీస్, అందులో ఉన్నటువంటి వివిధ రకాల జంతువుల పేర్లను రాయండి అన్నాడు అనుకుందాం. మీరు ఏం చేయాలంటే ఇంటరాక్ట్ కావాలి క్లాసులో, సైలెంట్ ఉండకూడదు. నన్ను పరీక్షించవద్దు, నాకు కాదు పరీక్ష, మీకు పరీక్ష. సార్ ఎట్లా చెప్తాడో చూద్దాం. సార్ అందుకే నేను ఎట్లా చెప్తా అనేది అవసరం లేదు, యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, అవి విని కూడా డైరెక్ట్ జాయిన్ కావచ్చు. మీకు ఈ వ్యవస్థ మీద అవగాహన ఇక్కడ కలగడానికే మీరు ఇక్కడికి వచ్చేది, అంతే. ఇప్పుడు నన్ను అడిగేదానికి సూటిగా ఆన్సర్ అయ్యాడు. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల శాంక్చురీలు, అందులో ఉండేటువంటి జంతువులు, అవి ఉండే ప్రదేశం పేరు రాయండి అన్నాడు. ఇది వ్యాసరూప ప్రశ్ననే. దీనికి 4 మార్కులు ఇచ్చాడు. 50 మార్కుల పేపర్ పెట్టి 4 మార్కులు ఇచ్చాడు. మేడం ఇది జ్ఞానం ప్రశ్న, అవగాహన ప్రశ్న మేడం? మీరేదో అంటారు. జ్ఞాన ప్రశ్న. మనకు తెలిసిన నాలెడ్జ్ని అక్కడ ప్రజెంట్ చేసేది జ్ఞానం. అడవుల వలన నష్టం ఎందుకు జరుగుతుంది? అడవుల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? అడవులను పెంచాలంటే ఏం చేయాలి? కాలుష్యం పెరగడానికి మానవుడు చేసే తప్పిదాలు ఏమిటి? ఓకే, ఓజోన్ పొర విచ్ఛిన్నకు మానవుల జీవన శైలికి సంబంధం ఏంటి అన్నప్పుడు అవగాహన అయింది. ఇప్పుడు నేషనల్ శాంక్చురీస్ అంటేనేమో శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచారం ప్రాజెక్టు, కజిరంగా నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, ఓకేనా? ఇట్లా నీకు ఇస్తుంటాడు. కిన్నెరసాని పక్షుల సంరక్షణ కేంద్రం, ఓకేనా? ఈ విధంగా వివిధ రకాల నేషనల్ పార్క్స్ని ఇచ్చినప్పుడు అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చేసి అస్సాం కజిరంగా, కన్హా మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అదేదో విడిపోయినాయి అవి, ఓకే. మెదక్ పోచారం, అందులో ఉన్న జీవులేంది, ఇవి నువ్వు రాసుకుంటూ పోయినావు. అందులో ఉన్న ఒంటి కొమ్ము రైనోసిరాస్ కన్హాలో ఉంది, ఓకేనా? ఇట్లా మీరు రాసుకుంటూ పోతే అది నాలెడ్జ్. వ్యాసరూప ప్రశ్నలు దేనిని కొలుస్తాయి అంటే విశ్లేషణ సామర్థ్యాన్ని కొలుస్తాయి, జ్ఞానాన్ని కొలుస్తాయి, అవగాహనను కొలుస్తాయి. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పినావు సార్ నువ్వు అంటే వ్యాసరూప ప్రశ్నలు జ్ఞానాన్ని మాపనం చేస్తాయి, అవగాహనను కూడా మాపనం చేస్తాయి. అడవులు ఎందుకు అనేదేమో అవగాహన, ఇదేమో జ్ఞానం. సో వ్యాసరూప ప్రశ్నలు రెండింటిని లెక్క కడుతున్నాయి. ఇక్కడికి జనరల్గా మాట్లాడుతున్నాను. నా నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు కొంచెం నాలెడ్జ్ అవ్వచ్చు, కొంచెమే చెప్పు. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేం చెప్తాడో అనకూరి, ఈ 2 చెప్పి పని చేస్తాను. కాబట్టి ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలను దిద్ది మార్కులు వేయాలి సార్. సేమ్ మార్కులు వస్తాయా, వేరుగా వస్తాయా? నేను ఒక పిల్లగాడు రాసిండు, నేను దిద్దిన మార్కులు వేసిన, మీరు దిద్దిరు మార్కులు వేసారు. నాకు తెలియకుండా మీరు వేసారు, మీకు తెలియకుండా నేను వేసిన. సేమ్ ఉంటాయా, వేరు ఉంటాయా? వేరుగా రావచ్చు, ఒకటే కూడా రావచ్చు. అట్లా ఉంటే దానికి ఆబ్జెక్టివిటీ లేదు అని అర్థమైందా? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఎవరు దిద్దినా ఒకే రకమైన విలువ వస్తే, విలువ మార్క్ అంటాం. మార్కులు వేరు,
మార్కు వేరు, మార్కులు వేరు, మార్కు వేరు. ఏంది ఇది? పెద్ద వ్యవస్థ నడుపుతారు. ఏమొద్దులే మళ్ళీ ఆయన వచ్చాడు దాన్ని మళ్ళీ దానికి మంత్రం వేసిపోవడం. కూర్చో. పెద్ద వ్యవస్థలు ఉన్నప్పుడు చూసుకోవాలి. ఆ సౌండ్ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నా పాట నాకే. ఇప్పుడు ఎంత పెద్ద సర్జరీ చేసేటోనికైనా వంకర కత్తెర ఇచ్చినాక ఓ దిక్కు కట్ చేస్తే ఓ దిక్కుపోతుంటుంది. ఇప్పుడు అదే కదా నా సమస్య. కాకపోతే నేను పెద్ద డాక్టర్ కాదు, గంతెత్తాడు. పెద్ద డాక్టర్కే అంత బాధ అవుతుంది, చిన్న డాక్టర్ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్లో సేమ్ మార్కు రావాలి, ఇద్దరు దిద్దినప్పుడు సేమ్ మార్క్ వస్తే దాన్ని ఆబ్జెక్టివిటీ అంటారు. ఆయన చెప్పింది ఏమన్నా తప్ప? ఒక క్వశ్చన్ ఇచ్చి 4 వికల్పాలు ఇస్తారు, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అని తను అన్నాడు. పక్కకే కూర్చున్నావు కదా, ఆయన అనుమతిస్తావా? తప్పని పక్కకే ఉండి వెన్నుపోటు పొడుస్తావా? ఏదో ఒకటి చెప్పు. అనుమతిస్తాడు. ఆయన వెన్నుపోటు పొడిచే టైప్ కాదు, అందుకే అడిగినాను. అవే ఆబ్జెక్టివ్ క్వశ్చన్సా ఇంకేమైనా ఉన్నాయా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్? చూడు, ఫోన్లో చూడు, తెలియకపోతే గూగుల్. తప్పేం లేదు, ఈడ చూడవచ్చు, కానీ ఎగ్జామ్లో చూడలేను. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో టైప్ ఏంటంటే ఏకాంతర సమాధాన ప్రశ్నలు, సాదృశ్య సమాధాన ప్రశ్నలు, పూరక ప్రశ్నలు, జతపరుచుము. ఓకే, తప్పు ఒప్పు, తప్పు లేదా ఒప్పు, లేదనుకుంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, వీటిని బ్రాకెట్స్ అంట. మల్టిపుల్ చాయిస్ ప్రశ్న, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు, ఏకపద సమాధానం, ఇన్ని ఉన్నాయి లక్ష్యాత్మక ప్రశ్నలే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే నేను డెమోలో మీరిచ్చే ఆన్సర్ని బట్టి డెమో స్టార్ట్ అవుతుంది ప్రతిసారి. ఆయన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని అనవసరంగా నా మీదకి బంతిని విసిరేసి డెమో ఇటు మళ్ళీ అటు చేశాడు. కాబట్టి తప్పు నాది కాదు, ఆయనదే. సో ఇక్కడ ఇవన్నీ నడుస్తున్నాయి, ఇన్ని ఉన్నాయి. ఏంటివి అవి? ఇవి ఏంటివి? మళ్ళీ ఇటు అటు చెప్తే ఇటు చెప్పలేకపోతే దాన్ని ఏమనాలి? ఇటుది ఇటు చెప్పి ఇటుది ఇటు చెప్పలేకపోతే ఏమనాలి? శివకోటి ఏమనాలి? సార్ నన్ను బలి చేయకు సార్, 106 మార్కులు అంటే అన్ననేమో కానీ దానికి నువ్వు నన్ను ఊకే నిందిస్తలేను. బాధ్యత పెంచుతున్నా. దీనిని కూలే ఆత్మదర్పణ సిద్ధాంతం అంటాం. ఆత్మదర్పణ సిద్ధాంతం అంటే మీకు సోషియాలజీలో వస్తుంది. నిన్ను సమాజం ఏ విధంగా నువ్వు బాధ్యుని అయినవో ఆ సమాజానికి అట్ట కట్టుబడి ఉండవలసి వస్తుంది. అర్థమైందా? మంచి క్రికెటర్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆడకపోతే ఆడని మంచి క్రికెటర్ని తిడతారు, కానీ లాస్ట్ బౌలర్ ఆడలేదని తిట్టంగా ఎవరన్నా చూసిరా మీరు? తిట్టరు. ఆడని బెస్ట్ క్రికెటర్నే తిడతాం మనం. అట్లా ఇప్పుడు ఆయన మీద బాధ్యత పెరిగాయి. 106 మార్కులు అన్నందుకు, 110 ఆయన రానందుకు. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే నేనేమన్నానంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే గివి అని నేనే చెప్పిన. మళ్ళీ వీటిని ఏమంటాము అంటే మీరు చెప్తలేరు. ఇలా చెప్పలేకపోవడాన్ని ఎవరు చెప్పారు? ఏ సైకాలజిస్ట్ చెప్పిండంటే జీన్ పియాజే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏమంటారు? అక్కకు తమ్ముడిని పిలిచి, మీ పుస్తక ఉదాహరణ, తమ్ముడిని పిలిచి మీ అక్క పేరు ఏం పేరు అంటే లక్ష్మి, మా అక్క పేరు లక్ష్మి సార్ అని చెప్పిన పిల్లవాడు మీ అక్కకు తమ్ముడు ఎవరు అని అడిగితే ఆ తమ్ముడిని నేనే అని ఒక చిన్న పిల్లగాడు, నేను ఎవడు పెద్ద ఇంటర్ చదువుతాను ఇక, చిన్న పిల్లగాడు చెప్పలేకపోయాడు. అక్కను గుర్తుపట్టిన వాడు అక్కకు వీడే తమ్ముడు అవుతాడని చెప్పలేకపోతే ఏమంటాం? ఇప్పుడు ఆన్సర్ చెప్పారు చూడండి, ఏకమితి, యూనిడైమెన్షనల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేని ఈ మేడం సబ్జెక్టును ప్రాక్టికాలిటీకి తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేని ఆ మేడం ఇప్పుడు ఆన్సర్ చెప్పింది ఏకమితి. ఇంతకుముందు చెప్పడాన్ని ఏమంటాం? ఆ మేడం చెప్పిన ఆన్సర్. ఇప్పుడు చెప్పలేకపోవడాన్ని ఏమంటాం? అప్లికేషన్ ఇస్తే ఆన్సర్ చేయలేకపోయింది మేడం. అప్లికేషన్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఇవి అని చెప్పగలిగిన మీరు ఇవి ఏమిటి అంటే మళ్ళీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని చెప్పలేకపోతున్నారంటే మీరు ఏ స్థితికి లోనై ఉన్నారు అంటే ఏకమితికి లోనై ఉన్నారు అకార్డింగ్ టు జీన్ పియాజే. ఒక విషయం యొక్క ఒక కోణము మాత్రమే తెలిసి దాని తిరోగమనం తెలవకపోతే దాన్ని ఏకమితి అంట. యారో మార్కు వన్ సైడే వచ్చింది, రివర్స్ వస్తలేదు. ఢిల్లీ రాజధాని ఏంటి సార్? ఢిల్లీ.
భారతదేశ రాజధాని ఢిల్లీ. సార్ మెలకుగానే ఉంది, సంతోష్. సార్లో మంచి కామెడీ ఉంది, మీకు రేపటి నుంచి తెలుస్తుంది. ఆయన చూస్తే అట్లా ఉన్నాడు కానీ మంచి కామెడీ మెంటాలిటీ, ఆయన హ్యూమరస్ మెంటాలిటీ. అయితే ఆయన నాకు తెలియదు, ఆయన ఫేస్ రీడింగ్ చూసి చెప్తున్నా. రేపటి నుంచి ఆయన కామెడీ చేయకపోతే నన్ననేరు కోచింగ్కి వచ్చినాక. భారతదేశ రాజధాని ఏంటంటే ఢిల్లీ అని బట్టి నేర్పించిన పిల్లవానికి ఢిల్లీ దేని రాజధాని అంటే పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. అయినా దీన్ని ఏమంటాము అని రేపు మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే ఏమంటాం దీన్ని అంటే ఏకమితి. ఏమంటాం? ఏకమితి, యూని డైమెన్షనాలిటీ అంటే. చలో అది కట్ చేస్తే ఏకాంతర ప్రశ్నలు అంటే ఏంటంటే ఒకటి ఇచ్చి ఖాళీ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే వేప నింబిన్ మధ్యలో కామా వస్తుంది, వచ్చి తులసి డాష్ అని వస్తుంది. తులసి డాష్ అని వస్తుంది. నేను ఇప్పుడు ప్రతి డెమోలో మాట్లాడేది ఎగ్జామ్ ఓరియంటే, అది సైకాలజీ పర్స్పెక్టివ్ మెథడాలు ఏనో ఒకటి టచ్ అయ్యి మళ్ళీ మాట్లాడుతున్నా. వేప నింబిన్ సెమికోలన్ అంటాము, దీన్ని ఏమంటాము? ఇట్లా వచ్చి తులసి డాష్ అని ఇస్తాడు. ఇచ్చి ఒకటి పూరక ప్రశ్నలు, 2 లక్ష్యాత్మక ప్రశ్నలే, 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 4 ఏకాంతర సమాధాన ప్రశ్నలు అని అడిగితే ఒక 40 మంది పూరక ప్రశ్నల దగ్గర ఎగిరిపోతారు. లాస్ట్ సార్ నువ్వే మైండ్ లేదు ఆ ఫోన్ ఎఫెక్ట్. ఓకే, పూరక ప్రశ్నలు అండి. ఇంకొంతమంది బహుళైచ్ఛిక ప్రశ్నలు పెడతారు. ఎస్, ఏకాంతర సమాధాన ప్రశ్నలు ఏకాంతర సమాధాన ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలే కానీ అన్ని లక్ష్యాత్మక ప్రశ్నలు ఏకాంతర సమాధాన ప్రశ్నలు కాదు. సెకండ్ సార్ సెకండ్ ఓకే నీకు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలే, వచ్చినందుకు థ్యాంక్స్. ఫస్ట్ పాయింట్. ఓకే వెరీ గుడ్. ఏకాంతర సమాధాన ప్రశ్నలలో ఖాళీ ఉంది. వేపలో ఉన్న రసాయన పదార్థం నింబినైతే తులసిలో ఉన్నది కేంపర్. 2 తీరులో యూజ్ అవుతాడు. అటు ఏదైనా ఎగ్జామ్ రాసిన కేంపర్ నీకు యూజ్ అవుతుంది. దాన్ని చెవిపోటు నివారణకు వాడతారు, చర్మ వ్యాధులకు కూడా వాడతారు. దాన్ని పక్కకు పడేస్తే జనరల్ స్టడీస్లో అడుగుతుంటాడు, అలాంటి పక్కకి వేస్తే ఈ ప్రశ్న ఏకాంతర సమాధాన ప్రశ్న. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇంకొకటి గడ్డి ఏకదళ బీజం, వేప డాష్ అంటాడు. సాదృశ్య ప్రశ్నలు పోల్చాలి. లేకపోతే మేక శాకాహారి, పులి డాష్ అంటాడు. మాంసాహారి, మేకతో పోలిస్తూ ఆన్సర్ చేయాలి. వాటిని సాదృశ్య ప్రశ్నలు అంటారు. ఖాళీలను గీస్తే పూరక ప్రశ్నలు అంటారు. నువ్వు ఎగ్జామ్ హాల్లో నీకు పరీక్ష హాల్లో ఇచ్చినప్పుడు గుడ్డిగా గుర్తుపట్టడానికి సెమికోలన్ ఉంటే ఏకాంతర, సెమికోలన్ లేకుంటే డబల్ డాట్ ఉంటే సాదృశ్య, ఉత్తదే ఖాళీ ఉంటే ఇది మీకు తెలిసిందే ఖాళీలు, పూరక ప్రశ్నలు. జతపరచుము అంటే ఏం చేస్తాడు తల్లి? మీకు తెలియదు ఏముంది? ఇటువైపు ఏ సైడ్ కొన్ని ఇస్తాడు, బి సైడ్ కొన్ని ఇస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒక నిమిషం. ఇది ఏ, ఇది బి. 1 2 3 4 5 ABCDEF. ఇటువైపు ఏవో ఒక 5 ఇచ్చాడు. ఇక నేనేం రాస్తలేను, ఇక్కడ ఏమి ఇచ్చిండు అనేది నేను రాస్తలేను. ఇటువైపు ఇచ్చాడు. ఈ వీటిని జతపరచాలి. క్వశ్చన్ ఏమని ఇస్తాడు నీకంటే జతపరచుములో 2 కాండముల మధ్య నిష్పత్తి అంటాడు. కాండం 2, అది గట్లుంచి దాని పేరు. 2 కాండముల మధ్య నిష్పత్తి అంటాడు. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, 5:7 మాట్లాడాలి. ఎంత? 5:7. ఇటు 5 ఉంటే అటు 7 ఉంటాయి. ఇటు 5 ఉంటాయి. ఇటు 5 ఇచ్చి ఇటు 5 ఇచ్చిండు అనుకో, అది ఫెయిల్ అయినట్టు. ఇక్కడ సెక్షన్ ఏలో 5 ఇచ్చి బీలో కూడా 5 ఇస్తే అది ఫెయిల్ అయ్యిందని అర్థం. దీన్ని ఆఫ్టర్ ఏ గ్రేట్ రీసెర్చ్ బై ద ఎడ్యుకేషనిస్ట్స్, పెడగాజికల్ కన్సర్న్స్ల అబ్జర్వేషన్ చేసినాక ఎంత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు? 5:7.
మీకు గ్రూప్ 1 క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి దీంట్లో. సో దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. 5:7 వికల్పాలు ఉంటాయి జతపరచుములు. కట్ చేస్తే ఇక్కడికి కట్ చేస్తే ఈ డిస్కషన్. నెక్స్ట్ది ఏముంది? జతపరచుము ఉంది. నెక్స్ట్ది జతపరచుము తప్పు ఒప్పు ఉంది. తప్పు ఒప్పులలో వికల్పాల సంఖ్య ఎంత? చెప్పొచ్చు, మీరే చెప్పొచ్చు. ఎంత పర్సంటేజ్ కొని మీరు చెప్పండి. క్వశ్చన్కి ఇట్లా వచ్చింది, తప్పొప్పులలో వికల్పాల సంఖ్య శాతం, లేదా సంఖ్య అవసరం లేదు, శాతం. తప్పొప్పులలో వికల్పాల ఎంపిక శాతం 1 25%, 2 30%, 3 50%, 4 75%. ఇట్లా ఇస్తారు. ఉన్నదే తప్పు లేకపోతే ఒప్పు. అదో ఇదో ఎంత పర్సంటేజ్? 50%. ఎన్ని వికల్పాలు ఇచ్చిండు? 2. రెస్పాండ్ కావచ్చు, తప్పలేదు. వికల్పాల సంఖ్య 2, పర్సంటేజ్ 50. నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ పక్కకు పెట్టా. వికల్పాలు 4 ఇస్తే పర్సంటేజ్ ఎంత ఉంటుంది? అవే బహుళైచ్ఛిక ప్రశ్న, అవే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏమంటాడు తల్లి అంటే, ఇక్కడ ఏమంటాడంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏమంటాడంటే, ఇదో రామాయణ. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? క్వశ్చన్, కృత్రిమ మూత్రపిండమును కనిపెట్టింది ఎవరు? 1 హెచ్జే కాఫ్, 2 కాఫీ, 3 టీ, 4 స్ప్రైట్. కొద్దిగా కష్టం, ఎందుకంటే అన్నీ తాగేవే కాబట్టి రిస్క్ అవుతుంది. ఆన్సర్ ఏంది? ఆన్సర్ చెప్పాలి. ఏడిది ఆన్సర్? ఆమె లేచింది అక్కడ, బుజ్జి లేచింది. స్ప్రైట్ అన్నా కదా, ఒక చిన్న బుజ్జి వచ్చింది. ఆమెకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎందో మరి బళ్ళ. పిల్లలకు అట్లా ఉంటుంది, ఇంటరాక్షన్ లెవెల్స్ పెంచినప్పుడు. ఏదైనా మూర్త నుంచి అమూర్త అంటే ఆమెకు తెలిసింది కాఫీ తెలుసు, టీ తెలుసు, స్ప్రైట్ తెలుసు. కాబట్టి స్ప్రైట్ సంగతి ఏంది మమ్మీ, నేను పోతే స్ప్రైట్ తాపిస్తావా అని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. ఇప్పుడు లేచి మూర్త నుంచి అమూర్త అంటే ఇది. మూర్త నుంచి అమూర్త అంటే క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠం చెప్పినప్పుడు తెలిసిన విషయం నుంచి తీసుకురావాలి గ్రౌండ్ లెవెల్. 1వ తరగతి వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలిసిన నుంచి తెలియకన్నా ఓకే. 1వ తరగతి వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పడం కష్టం. ఏం తెలుసు అంటే వాళ్ళ అమ్మ తెలుసు. అందుకే ఆ అమ్మ, ఈ ఇల్లు, ఏం తొర్రి నవ్వుతున్నావా, ఈగ ఉడతా, ఇక్కడరా, నీ పేరేం పేరు, ఇట్రా, ఏం కాద్దా, ఏమనరా, నేను ఫ్రెండే రా మీ డాడీకి, ఇక్కడరా. ఈ విధంగా వాళ్ళకి తెలిసినవి తీసుకురావాలి. కొన్ని పాత పుస్తకాలలో తెలియని అంశాలు ఉన్నాయి, కొన్ని తెలియని అట్లే ఉంటున్నాయి. అలా ఎగ్జాంపుల్ వైఏకయ్యా కంటే జడల బర్రె మన దగ్గర ఉండనే ఉండదు. మన దేశంలో లేని ముచ్చట ఏడు ఉంటుంది. ఆ పోరాడు అన్నాడు చూడాడు, యాక్ జడల బర్రె అంటే వదిలేసాడు. YELLOW ఎల్లో అని రాసినా మనకు వస్తుంది, ఎందుకంటే అది చూసింది కాబట్టి. చలో అక్కడికి కట్ చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈజీ అయిపోయింది మీకు క్వశ్చన్ ఇదోటి. ఒకవేళ ఇన్ కేసు దీనినే నేను ఏం చేసినా ఇట్లా JH కాఫ్, CH కాఫ్, 4 GH కాఫ్ అన్న. సేమ్ ఇంతకుముందు ఆ సార్కు తెలియనే తెలియదు అసలు కృత్రిమ మూత్రపిండం ఒకటి ఉంటుందని కూడా తెలియని వాళ్ళు. తెలుస్తుంది కొంతమంది చదవకున్నా, ఎందుకంటే ఊకే హాస్పిటల్ పోయేదే ఆ పని మీద పోతే తెలిసి వస్తుంది, పెద్ద విషయం కాదు. కొంతమందికి డాక్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది డాక్టర్లను చూసి ఉంటాడు. డాక్టర్ దగ్గర పోయి పలానా మ్యాక్స్ట్రా సిరప్ ఏం మాట్లాడతావు సార్, అది పొడి తగ్గుకోవాడు, అది తడి తగ్గుకోవాడు, వేరేది అంటాడు. ఈయనే నువ్వేం చదివినావా అంటే ఏం చదవలేదు, మాది ఉమ్మడి కుటుంబం, దగ్గర 60 మంది పిల్లలు ఉంటారు, వేసి టానిక్లు అన్నీ తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో తెలవకుండా ఆన్సర్ చేసేయండి ఇప్పటిదాకా. ఇదే ఫస్ట్ నేను ఇచ్చింది అనుకో, మా అదృష్టం బాగుంది ఆయన, ఇప్పుడు అడిగినా చెప్తా హెచ్జే కాఫ్ ఇది. ఓకే, సో హెచ్జే కాఫ్
ఇంతకుముందు ఎందుకు చెప్పలేకపోయాడు? ఇంతకుముందు కాదు ఎంజాయ్ చేయాలి, నవ్వాలి, ఇన్ని నవ్వాలి. అయితే ఇంతకుముందు ఎందుకు క్వశ్చన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ సక్సెస్ అయింది చెప్పండి. సాదృశ్యత లేదు, క్వశ్చన్ అదొస్తుంది. ఇప్పుడు నేను అట్లా చెప్పి పాఠం స్టార్ట్ చేసినాను కొన్ని కినబుద్ధిగా, ఇప్పుడు చెప్తా మీరు అర్థం చేసుకుంటారు. ఏమనంటే సాదృశ్యత తక్కువగా లేదా లేదు. మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తుంది. సాదృశ్యత లోపించిన వికల్పాలు గల బహుళైచ్ఛిక ప్రశ్నపై మీ అభిప్రాయం డాష్ అంటాడు. మళ్ళీ క్వశ్చన్, సాదృశ్యము లోపించిన వికల్పాలతో కూడిన బహుళైచ్ఛిక ప్రశ్నపై మీ అభిప్రాయం అంటాడు. ఇంగ్లీష్ మీడియమా మేడం మీరు? ఇంగ్లీష్ మీడియమేనా మీరు? అదే మీ బాధ మీ కళ్ళల్లో తెలిసిపోయింది. నేను ఇంగ్లీష్ మీడియం పనికిరాను, ఇంతకుముందు చెప్పినట్టే తడిదాకు పొడిదాకు టైప్. నేను ఇంగ్లీష్ మీడియం పనికిరాను, ఇంగ్లీష్ మీడియం కూడా నేను చెప్పను ఇక్కడ. అంటే in these 4 options what we have given, there is no comparison in between the 4 options. Is there any probability of standardness or ratio of standardness in this question? దీనికి ఎంత ప్రామాణికత ఉంది అంటుండు. 0 స్టాండర్డ్నెస్, ప్రామాణికత లేదు దీనికి. ఎప్పుడైతే వికల్పాలలో ప్రామాణికత సాదృశ్యం పోలిక లోపించిందో, ఎగ్జాంపుల్ భారతదేశ రాజధాని 1 ఢిల్లీ, 2 కాకినాడ, 3 పోలవరం, 4 ఉత్తది మామిడి పండు. ఇప్పుడు ఒకదానికొకటి సంబంధం లేదు, పోలిక లోపించింది, దానికి ఉన్న రిలేషన్ లోపించింది. ఆ రిలేటివిటీ లోపించినప్పుడు క్వశ్చన్ ఈజీ అవుతుంది పిల్లల. క్వశ్చన్ అదే ఇస్తాడు, బహుళైచ్ఛిక ప్రశ్నపై నీ అభిప్రాయం ఈ క్రింది వానిలో డాష్. నువ్వు బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి పోతావు, కానీ బహుళైచ్ఛిక ప్రశ్న మీదనే ఆన్సర్ వస్తుందని నువ్వు ఊహించలేదు. బహుళైచ్ఛిక ప్రశ్నపై నీ అభిప్రాయం క్రింది వానిలో డాష్. 1, బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఊహా శాతం 25%, ఇమాజినేషన్ తోటి గెస్సు కొట్టి ఆన్సర్ చేసే లెవెల్ ఎంత అంటే 25%. 2 సాదృశ్యము లోపించే కొలది ప్రశ్న ప్రామాణికత దెబ్బతింటుంది, ఇట్స్ ఆల్సో కరెక్ట్. 3 ఎంతమంది దిద్దినా ఒకే మార్కు వస్తుంది కాబట్టి ఇది లక్ష్యాత్మకత కలిగినటువంటి ప్రశ్న. 4 పైవన్నీ సరి అయినవే అంటే పైవన్నీ సరి అయినవే. తెలవకపోయినా ఆన్సర్ను గెస్ చేసి కొడుతున్నావు కాబట్టి వీటిని గుర్తింపు ప్రశ్నలు అంటాం. మాట్లాడాలి, ఏ ప్రశ్నలు అంటాం? గుర్తింపు ప్రశ్నలు. ఈ క్వశ్చన్ను మనం ఏమని పిలుస్తామంటే స్టెమ్, కాండము అని పిలుస్తాం. కాండము అని. ఈ 4ంటిని ఏమని పిలుస్తాము అంటే వికల్పాలు అని పిలుస్తాం. వికల్పాలు అని పిలుస్తాం. ఓకే, పోలిక సేమ్ ఉండి కన్ఫ్యూజ్ చేసే వాటిని ఆకర్షకాలు అంటాం. పోలిక లేకుండా ఉండి నిన్ను దెబ్బతీసేదాన్ని వికర్షకం అంటాం. వికర్షకం అంట. పోలిక సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4ంటికి పోలిక ఉంది, ఆకర్షకాలు. అసలు ఆన్సర్ ఇది. ఈ 3ంటిని ఆకర్షకాలు అంటాడు. ఆకర్షకాలు అంట. పెళ్లి చూపులకు 2 వైరు. 2 ఎవరు సార్ అంటే అన్నదమ్ములు. పోతే ఏం సార్ అంటే కవల పిల్లలు. కన్ఫ్యూజన్ అయింది. సేమ్ కట్ చేస్తే జీన్స్ సినిమా అయింది. ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్కి లోన్ అయ్యింది 2. అది ఆకర్షకం. హెచ్జేనా జేహెచ్చా? నేను ఏందబ్బా, సైకాలజీలో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఎక్కడున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అంటే జోక్యాలు అంటాడు. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అంటాడు. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అంటాడు. ఓకే, పురోగమన జోక్యం, రెండవది తిరోగమన జోక్యం అంటాడు. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎట్ ఫస్ట్ ఈజ్ డిస్టర్బింగ్ టు స్టడీ ద సెకండ్ వన్. నువ్వు ఒకటోది చదవడమే రెండో దానికి ఇబ్బంది అయ్యింది. నువ్వు ఇది చదవకపోతే ఏ బాధ లేదు, ఇది చదవడం వల్ల ఇబ్బంది అయింది. దీనిని పురోగమన అవరోధం అంట. మీరు మళ్ళీ ఎగ్జామ్లో ఇది మీకు ఎట్లా సైకాలజీ, ఇప్పుడు పెర్స్పెక్టివ్లో కూడా సైకాలజీ పెట్టాడు, విద్యా దృక్పథాలలో కూడా సైకాలజీ ఉంది. మళ్ళీ టెట్టులు ఎంత ఉందో అంత ఉంది. అది చదివితే సరిపోతుంది అనుకోకు, చాలా డెప్త్ ఉంటుంది, జర ఎక్కువ డెప్త్ చదవాలి. ఒకటవది రెండవ దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. పురోగమన జోక్యం అన్న.
ఓకేనా? గతంలో ఇచ్చిన క్వశ్చన్, దక్షిణ కొరియా రాజధాని ఏదంటే సియోల్. సిరియా అనే దేశం యొక్క రాజధాని ఏంటంటే డమాస్కస్. ఇది గతంలో వచ్చిన ప్రశ్న. ఓకేనా? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌత్ కొరియా ఈజ్ సియోల్. డమాస్కస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియా. ఏ అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీనికి ఇది ఒక్కటే తెలుసు, సిరియా రాజధాని డమాస్కస్ అనేది ఒక్కటే తెలుసు. ఈ క్లాస్ రూమ్లో చిన్నపిల్లలు అనుకుందాం, నువ్వు పాఠం చెప్తున్నావు, చెప్పేటప్పుడు సిరియా రాజధాని డమాస్కస్ అని చెప్పినావు, వానికి అదొకటే గుర్తుంది. వాడెవడు? బి అనేవానికి అదొకటే గుర్తు. ఏ అనేవాడు ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు వానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ అనేది కూడా చదువుకొచ్చుకోండు. ఇప్పుడు ఏ అనేవానికి 2 తెలుసు, బి అనేవానికి మాత్రం ఒకటే తెలుసు. ఈ ఒక్కటి కూడా ఏది అంటే ఇది అంటే ఇది రెండోది తెలుసు, సిరియా రాజధాని డమాస్కస్. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. దక్షిణ కొరియా వీళ్ళ గురించి అవసరం లేదు, బి గురించి అవసరం లేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ అని తెలిసిన ఒక పిల్లవాడు సిరియా రాజధాని డమాస్కస్ అని కూడా చదివి ఉన్నాడు. అయితే పరీక్ష హాలులో డమాస్కస్ దేని రాజధాని అని అడగగా వాడు ముందుగా చదివినటువంటి సిరియాలో ఏదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. అయినా మొదట చదివిన సియోల్ అనేది రెండవసారి నేర్చుకున్న సిరియాను అడ్డుపడితే, మొదటిది రెండవ దానికి అడ్డుపడితే ఇది ఏ అవరోధం అంటాడో పురోగమన జోక్యం. ఇదే రివర్స్ ఇచ్చిండు అనుకో, అప్పుడేమవుతుంది? తిరోగమనం. అది ఎట్లా వస్తుంది? ఎగ్జాంపుల్, రెండూ చదివిన పిల్లవానికి మళ్ళీ మొదటిది గుర్తు చేసుకుంటుండు. రివర్స్. మొదటిది దక్షిణ కొరియా రాజధాని సియోల్ అని గుర్తు చేసుకుంటుండగా రెండవసారి చదివినటువంటి డమాస్కస్ అడ్డుపడుతుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది. అందుకే నేను ఇది చెప్పేటప్పుడు ఏం చేస్తా అంటే ఇదంతా చదివేది వదిలిపెట్టండి. ఒకటోది అడ్డుపడితే పురోగమన, సెకండ్ది డిస్టర్బెన్స్ చేస్తే తిరోగమన. ఏది నాకు ఒకసారి చెప్పండి. ఒకటోది అడ్డుపడితే, రెండోది అడ్డుపడితే, అంతే. మనం ఇంత క్లియర్గా నేర్చుకోవాలి. ఇక లొల్లి లేదు. ఇక ఇక్కడ ఒకటోది అడ్డుపడితే ఏమనాలి? పురోగమన. రెండోది అడ్డుపడితే తిరోగమన. బస్. ఎగ్జామ్ హాల్ పోయి కన్ఫ్యూజ్ కావాలి. వాడు ఏదో ఇది ఇచ్చిండు ఎగ్జాంపుల్, రేపు ఇంకోటి ఇవ్వచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ ఇవ్వచ్చు. ఇండియాలో కారు నడిపి అమెరికాలో కారు నడపడం కష్టం అనొచ్చు. షార్ట్ హ్యాండ్ పిట్మెన్ పద్ధతిలో టైపింగ్ అడగవచ్చు. 100 రకాల క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒకటోది అడ్డుపడితే, రెండోది అడ్డుపడితే తిరోగమన. ఇట్లాంటి జోక్యాలు కూడా జరుగుతుంటుంటాయి క్లాస్ రూమ్లో. ఈ జోక్యాలను కూడా నివారించేలాగానే ఉపాధ్యాయుని పాఠ్యాంశం ఉండాలి. టీచింగ్ స్టైల్ అనేది ఎట్లుండాలంటే ఉపాధ్యాయుడు కన్ఫ్యూజన్ చేయకుండా ఉండగలరు. దానికోసమే మీకు పర్స్పెక్టివ్లో ఉపాధ్యాయ సాధికారత అని ఇదివరకు పాత సిలబస్ ఉన్నప్పుడు పాఠం ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా సిలబస్ వచ్చింది కాబట్టి టీచింగ్ యాజ్ ప్రొఫెషన్ అని కొత్తగా పెట్టాడు. టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. ఏంది మీనింగ్? ప్రొఫెషన్ అంటే ఏంది అంటే కొన్ని వాల్యూస్ పాటించేదాన్ని ప్రొఫెషన్ అన్నారు. అన్నింటిని ప్రొఫెషన్ అన్నాం. ఇప్పుడు ఉత్తగానే బండి పెట్టుకొని కింద దానిమ్మ గింజలు అమ్ముతుండు, దానిమ్మకాయలు అమ్ముతుండు. వస్తుంటే అడ్డం నిలబడ్డాడు మెట్లకాన్ని. జరగబోయానంటే నీది ప్రొఫెషనే నాది ప్రొఫెషన్ అంటానికి లేదా. ప్రొఫెషన్ అనేది కొన్ని అంశాలతో ముడిపడి ఉంది. వాటిని నిబద్ధతలు అంటాం, సమర్థతలు అంటాం. ఓకేనా? అటువంటివి ఏమేమి ఉన్నాయి? నీకు దేని పట్ల కమిట్మెంట్ ఉండాలి? సొసైటీ పట్ల కమిట్మెంట్ ఉండాలి, వృత్తి పట్ల కమిట్మెంట్ ఉండాలి, విద్యార్థుల పట్ల కమిట్మెంట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ తోటి ఉద్యోగస్తులతోటి కమిట్మెంట్ ఉండాలి, మూల్యాంకన విధానాలపై కమిట్మెంట్ ఉండాలి. ఇలాంటివన్నింటిని కూడా మనకు వివరించారు. సాధికారత అనేది 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రొఫైల్ ఆఫ్ ద టీచర్ అంటాం, అంటే రూపచిత్రం, ఉపాధ్యాయుని యొక్క రూపచిత్రం. రెండవది ఏమిటి అంటే విద్యా లక్ష్యాలు, ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యార్థి యొక్క సాధన ఉపలబ్ధి పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్పష్టీకరణలు, బోధనా విధానాలు, స్పష్టీకరణల పైన ఆధారపడి ఉంటుంది. ఈ 4 అంశాలతోటి జతపడబడినటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే సాధికారత యొక్క పారామీటర్ అంటే.
ఇందులో ఒకటవది ఏమిటంటే రూపచిత్రం. టీచర్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది నిర్దేశిస్తారు. అది రూపచిత్రంలో భాగం. డిఎస్సి పడ్డదంట అంటే అప్లై చేస్తానికి ఐటీఐ చేసిన ఆయన కూడా పోతాడు. ఎందుకంటే అన్నీ అప్లై చేస్తుంటాడు. పని టీచర్ జాబ్ పడ్డదంటే వాడు కూడా అప్లై చేస్తానికి పోతాడు. నీకు బీఎస్సీ ఉందా, బీఈడి ఉందా లేదా, బీఈడి ఉంటే అన్నం మెథడాలజీ ఏంది, డైట్ ఉందా, ఉంటే అది సింగిల్ ఇయరా, అప్పుడు చేసినవా, 2 సంవత్సరాల కోర్సా, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువుతా అప్పుడే చదివినవా, ఎప్పుడు చదివినవా అని చెప్పి ఆ విధంగా తీసుకొస్తే దాన్ని రూపచిత్రంగా ట్రీట్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, పర్స్పెక్టివ్స్ అనే ఎడ్యుకేషన్ మీకు ఇంతసేపు జనరల్గా చెప్పినాను. ఇవంతా సబ్జెక్టే, వేరే ఏం కాదు. ఇక్కడ మీరు ఒక విచిత్రంగా ఒక టైప్ ఆఫ్ టీచింగ్ అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు ఏంటంటే మీ ప్రమేయం లేకుండానే మీరు పాఠ్యాంశంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారు. అంటే ఒక అన్నోన్ పర్సన్, ఇక్కడ నాకు ఈ డిఎస్సి తోటి సంబంధం లేదు అన్న వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టినా కూడా డెఫినెట్గా నేను ఆయన సబ్జెక్ట్లోకి తీసుకుపోయే అబిలిటీ నాకుంది అనే పదానికి అర్థం ఇక్కడ సార్ ఏదో గొప్ప చెప్తా అదిగా. టీచర్ అనేవాడు అంత ఆకర్షితులను చేయాలి విద్యార్థులు. అర్ధరహితంగా ఉత్తగానే మనం ఏందో ఈ క్లాస్ ఇందాం అనుకుంటే ఆ క్లాసు మొత్తం యూట్యూబ్లో అయిపోయే వరకు వినేటట్టుగా చేయగలగడానికి మంత్రాలు ఉండవు. అష్టాక్షర మంత్రం ఉంటుందా, లేకపోతే దీనికి ఏమైనా తాయత కట్టాలని సార్ ఉండదు. వే ఆఫ్ టీచింగ్ను పొందుపరిచే విధానం, ఓసారి ఆగమన పద్ధతి వాడాలి, ఒకసారి నిగమన పద్ధతి వాడాలి, ఒకసారి ప్రశ్నోత్తరాల పద్ధతి వాడాలి. విద్యార్థులను అందులో భాగస్వాములను చేయాలి. టీచింగ్ అనేది ఒక సాంకేతిక అంశం. సో మీకెందుకు చెప్తున్న ఈ విషయాన్ని అంటే, బీయింగ్ ఏ టీచర్, మీరు కూడా ఒక టీచరే. ఈడ కాకపోవచ్చు, మీరు స్కూళ్ళకి వెళ్ళే టీచరే, మీరు బయట కూడా ప్రైవేట్ స్కూల్ కాలేజీలలో చేసేటప్పుడు టీచింగ్ అనేటువంటి దాంట్లో రేపటి నుంచి కూడా మన కాంపిటేటివ్ క్లాస్ ఇట్నే ఉంటుంది. ఇది కాంపిటేటివ్ క్లాస్ ఏనా అనిపిస్తుంది. అంటే బిట్స్ పడుతూనే ఉంటాయి. ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో ఎన్నో బిట్లు ఉన్నాయి. ఏకమితి గురించి చెప్పింది ఎవరంటే జీన్ పియాజీ. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నల రకాలేంది, సాదృశ్య ప్రశ్నలు అంటే ఏంది, ప్రశ్నలో ఇచ్చినటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలో ప్రశ్నను ఏమంటాం, ఆకర్షకాలు అంటే ఏంది, వికర్షకాలు అంటే ఏంది. ఓకేనా? కూలే ఆత్మదర్పణ సిద్ధాంతం ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను మాట్లాడిన వాటిల్లో వెతుక్కుంటూ పోతే క్వశ్చన్స్ అనేవి నీకు లభ్యమవుతాయి. సాధికారతను మాపనం చేసే అంశాలు ఏమిటి, టీచర్ రూపచిత్రంలో ఏ అంశాలు దాగి ఉంటే క్వశ్చన్ వస్తుంది. ఉపాధ్యాయ సాధికారతలో పరిధిలోని ఒక భాగమైనటువంటి ఉపాధ్యాయుని రూపచిత్రంలో లేని అంశం ఈ క్రింది వాణిలో ఒకటి, ఉపాధ్యాయుని యొక్క స్వరము మరియు బోధనా శైలి, స్టైల్ ఆఫ్ టీచింగ్. 2, ఉపాధ్యాయుని యొక్క అర్హతలు మరియు అనుభవం, ఎక్స్పీరియన్స్ మరియు ఆయనకున్న క్వాలిఫికేషన్స్. 3, సాధించవలసిన విద్యార్థి యొక్క నిష్పాదన స్థాయి, పర్ఫార్మెన్స్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. 4, ఏది కాదు అంటాడు. ఆన్సర్ థర్డ్ వన్. అందులో విద్యార్థి గురించి ఇయ్యడు, కేవలం ఉపాధ్యాయునిగా నీ మానసిక స్థితి ఏంది, నీ శారీరక స్థితి ఏంది, నీ అర్హతలు ఏంది, నీ అనుభవాలు ఉంది, నీ క్యాపబిలిటీ ఏంది, నీ క్యాలిబర్ ఏంది, ఒక టీచర్గా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికంటే ముందు నువ్వు పెంచుకున్న అర్హతలు, నీకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ వగైరా అంశాలన్నీ మాపనం చేయబడితే దట్ ఈజ్ ఇన్ ద పారామీటర్ ఆఫ్ టీచర్. ఆ టీచర్కి సంబంధించినటువంటి అంశాలలో మేళవించబడినటువంటి అంశాలు. కట్ చేస్తే ఇక్కడికి మనం మాట్లాడింది ఏమిటి అంటే ఉపాధ్యాయునికి సంబంధించిన సాధికారత కొత్త అంశం. ఇందులో మీకు చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏముంటుందంటే విద్యా చరిత్ర గురించి ఇస్తాడు. ఓకే, ఎవరెవరు మన ఎడ్యుకేషన్ హిస్టరీని ఎంతమంది ప్రభావితం చేశారు అంటాడు. అందులో కొటేషన్స్ వస్తుంటాయి ఎక్కువ. మొట్టమొదటిసారి మన భారతీయ విద్యను ప్రభావితం చేసింది ముస్లిమ్సా, పోర్చుగీస్ వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ? మన విద్యను ప్రభావితం చేసింది ఆధునిక సమాజంలో, అంతకుముందు వేదకాలం కూడా ఉంది. అది కట్ చేస్తే ఆధునిక విద్యాపరంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ని ప్రభావితం చేసింది బ్రిటిష్ వారా, పోర్చుగీస్ వారా, లేదంటే ముస్లిం కాలమా? బ్రిటిష్ వార్ అని మనం అంటాం. కానీ ప్రభావితం చేసింది ఫస్ట్ ఎవరంటే పోర్చుగీసు వారు.
అని అన్నదెవరు అంటే ఎస్ఎస్ ముఖర్జీ. మళ్ళీ అది క్వశ్చన్ వస్తుంది, అన్నదెవరు అంటే ఎస్ఎస్ ముఖర్జీ ఆ స్టేట్మెంట్ ఇచ్చి. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది 1575లో ఫ్రాన్సిస్ జేవియర్ వచ్చాడు. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ ఫస్ట్ వచ్చిండు, ఆయన దేశం పోర్చుగీస్ కాబట్టి అది ఎవరి లెక్కల పడ్డదంటే పోర్చుగీస్ వాళ్ళ లెక్కల పడ్డది. ఓకే, కాకపోతే ఎక్కువ కాలం మన మీద ప్రభావం చూపించింది ఎవరు అన్నప్పుడు మాత్రం ఆన్సర్ ఏమవుతుందంటే బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు మన విద్య మీద ప్రభావం చూపించడం ఏంది అంటే మనకు రాష్ట్రము భాష ఉంటుంది. అమెరికాలి బాధ లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏ కొస నుంచి ఏ కొసకు పోయినా అందరు ఇంగ్లీషే మాట్లాడతారు. మన దగ్గర మర్చిపోయి బార్డర్ దాటినాం అనుకో, యాభై బిగల్దే అంటాడు. ఏంది బిగల్దే బే అంటాడు. తెలుగే అది. ఏ అనేది తెలుగే, తే అనేది తెలుగే. అబ్బి బీగం. ఈ బీగం అనేది కర్ణాటక పదం అవుతుంది. బీగం అంటే తాళం చేతులు. ఇప్పుడు అది హిందీ పదం, అది మన కర్ణాటక పదం. కన్నడ పదం మనకు ఇందులో జోక్యమే. ట్రాన్సిషన్ జోన్ అంటే మన దగ్గర ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉంది. ఎవరి మాతృభాషలో వాళ్ళ విద్య నేర్చుకుంటూ ఈ విద్యను మొత్తం మాతృభాష నుంచి పక్కకు పెట్టి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనే అందించాలి అని చెప్పింది లార్డ్ మెకాలే. ఎవరతను? లార్డ్ మెకాలే. ఈరోజు వద్దొద్దు అనుకుంటా కూడా మనం అంత ఇంగ్లీష్ విద్యనే నేర్చుకుంటున్నాం. ఇది 1835లో స్టార్ట్ అయింది. 1835లో లార్డ్ మెకాలే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపించాడు. దీనినే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే డెఫినెట్లీ ద మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్ ఓన్లీ క్వశ్చన్ ఆడ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఓన్లీ అన్నాడు. ఓకేనా? ఆ ఇంగ్లీష్ ఓన్లీ అన్నప్పుడు మాతృభాషలు అనేవి ఎగిరిపోయినాయి. ఏకంగా వైస్రాయ్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండంటే ఎవరు ఇంగ్లీష్ మీడియం చదువుతారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్రిటిష్ ఉద్యోగాలు రావాలంటే డెఫినెట్లీ ఇంగ్లీష్లో చదవవలసిందే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడికి ఈ లార్డ్ మెకాలే విద్యా విధానంలో ప్రాథమిక విద్యను పక్కకు పెట్టి ఉన్నత వర్గానికి సంబంధించిన వారికి మాత్రమే విద్య నేర్పాలన్నారు. ఎవరైతే ఈ సొసైటీల హై లెవెల్గా పిలువబడుతున్నారో ఈ హై లెవెల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే మనం టీచింగ్ అందించాలి. అర్థమైందా? అది కింది స్థాయికి వెళ్తుంది అన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా కింది నుంచి పైకి వెళ్తారు. పిపీలికా మార్గం అంటాం. చీమ గోడను పట్టుకొని పైకి ఎక్కుతుంది, దీనిని పిపీలికా మార్గం అంటాం. ఎవడైనా డెవలప్ కావాలన్నప్పుడు కింది స్థాయి నుంచి పైకి వెళ్తాడు. మనం ఎడ్యుకేషన్ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక రూపురేఖలు ఇస్తాం. కానీ మెకాలే మాత్రం ఏమన్నాడంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ విద్యావంతులను చేయడానికి టేక్స్ మోర్ టైం. అది మనతోటి అయ్యే పని కాదు. ఇంతమందికి చదువు చెప్పుకుంటూ కూర్చోవాలంటే కుదరదు. మనం వచ్చిన ఉద్దేశం ఏంది? ఇక్కడ ఉన్న వనరులను వాడుకోవాలి. ఈ వనరులను వాడుకోవాలంటే మనకు భాష కష్టమవుతుంది కాబట్టి భాష నేర్పాలి. భాష ఫస్ట్ ఇంపార్టెంట్, విద్య కాదు. ఆ భాష ఫస్ట్ నేర్పాలంటే ఎవరికి నేర్పాలి? వయోజనులు, ఆల్రెడీ పెద్దవాళ్ళు. అందులో కూడా ఎవరు? ఉన్నత సంస్కృతి కలిగిన వాళ్ళు, అంటే సమాజంలో హై లెవెల్ ఉన్నవాళ్ళు. సో టు హూమ్ వీ హ్యావ్ టు గివ్ ద టీచింగ్ అంటే సొసైటీలో హైరార్కీలో హై ప్లేస్లో ఉన్నవాళ్ళు. కట్ చేస్తే రెండవది హై ఎడ్యుకేటెడ్స్, వీళ్ళకు మాత్రం ఇస్తే సరిపోతుంది. అడల్ట్స్కి ఇస్తే అడల్ట్హుడ్ పెద్దవాళ్ళకి ఇస్తే సరిపోతుంది అని చెప్పాను. అందుకొరకు విద్యను మొత్తం వినాశనం చేసే కర్తగా మెకాలే వచ్చిండు. కాబట్టి ఈ మెకాలే విద్య కొరకు వద్దని చెప్పి పోరాటం జరిగింది. 1835 నుంచి జరిగిన ఈ డిస్టర్బెన్స్ 1854 వరకు కొనసాగింది. ఈ 1854లో వచ్చిందే వుడ్స్ డిస్పాచ్ అంటాం. చార్లెస్ వుడ్, ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు చైర్మన్ అయినటువంటి చార్లెస్ వుడ్, ఓకేనా, మన భారతీయ విద్య మీద ఎక్కువ అభిమానం చూపించిండు, భారతీయులకు ఎక్కువ అనుకూలతను చూపించిండు. మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ కొనసాగించాలని చెప్పాడు. ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ పీరియడ్ 1835 to 1854 మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఎట్లయితే మీరు టెట్ వస్తుందా, డిఎస్ వస్తుందా రాదా, మంత్రం అయిపోయింది ఇది. ఒకప్పుడు పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలు ఉండే, ఇప్పుడు ఉత్తగానే టెట్టు డిఎస్సి అని మంత్రం చేసుడు అవుతుంది ఒక్కొక్క. అట్లా
ఇక్కడ 1835 నుంచి 1854 మధ్యన ఏం జరుగుతుందంటే మొత్తం ఒక స్థానిక పాఠశాలలు మూతబడ్డాయి. అంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేనప్పుడు ఆ చదువుతో లాభం ఏంటి, తెలుగు మీడియం స్కూల్స్ ఉంటే యూజ్ అయింది అని తెలుగు మీడియంలో సార్లు చెప్పే నాలాంటి వాళ్ళు ఎవరన్నా దుకాణం పెట్టినా పిల్లలు పంపలే. పోనీ ఇంగ్లీష్ మీడియం పంపిర్రా అంటే ఇంగ్లీష్ మీడియంలో చెప్తోలే లేకుంటాయి, ఇటు లేకుంటాయి అటు లేకుంటాయి. దీనివల్ల ఏమైంది, స్థానిక పాఠశాలలు ఇబ్బంది పడ్డాయి. ఎగ్జామ్లు అదే పెట్టిస్తారు. ఏ కాలములో స్థానిక పాఠశాలలు మరియు మాతృభాషలో విద్య అనే అటువంటి అంశం దెబ్బతిన్నవి. ఒకటి 1813 నుంచి 1835 దాన్ని మేధావుల కాలం అంటారు. 2 1835 నుంచి 1854. 3 1882 నుంచి 1902. 4 1910 నుంచి 1935 అని ఈ విధంగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ ఈజీగా చెప్పిన, నేను ఎట్లా చెప్పినా అంటే మెకాలేని ప్రజెంటేషన్ చేసిన. మెకాలే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేసిండో ఊర్లో ఉన్న ప్రైమరీ మన మదర్ టంగ్ స్కూల్స్ అని మూతపడ్డాయి. కాబట్టి క్వశ్చనే అదయింది. మాతృభాష విద్య ఖతం అయింది ఎప్పుడు అంటాడు, 54 వచ్చే వరకు అయ్యింది. కాబట్టి ఈ మధ్యకాలం 1835 నుంచి 1854 మధ్యకాలం చదువుకోవచ్చు మనం కూడా ఇంటి దగ్గర ఉండి, కానీ టైం ఎక్కువ పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ల కోచింగ్ వల్ల లాభం ఏంటంటే సార్లతోటి ఇన్స్పిరేషన్ వల్లనో తక్కువ టైంలో ఎక్కువ లెర్నింగ్ జరగడానికో పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం స్కాఫోల్డింగ్ అంటాం. స్కాఫోల్డింగ్ అంటే ఏదో పుస్తకంలో చదివి మర్చిపోవడం కాదు. స్కాఫోల్డింగ్ అంటే టేక్ ఎక్స్ట్రా సపోర్ట్ ఫ్రమ్ ద మెంటర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. ఇవన్నింటిని ఉపయోగించుకొని లీడ్ అవుట్ యువర్ ఎబిలిటీస్, కాంపిటెన్సెస్, వాట్ యు హ్యావ్ ఇన్బిల్ట్, నీ లోపల బై బర్త్ ఉన్న క్వాలిటీస్కు అదనపు చరిష్మా తీసి బయటపడేస్తావు. దానికి వీళ్ళు సహకరిస్తారు. ఈ థియరీ చెప్పింది ఎవరంటే లైవ్ వైగోట్స్కి, రష్యా దేశస్తుడు చెప్పాడు. అందుకోసమే పిల్లలతో కలపాలి. ఎప్పుడు తల్లిదండ్రుల మధ్యలోనే ఉంచుకున్నారనుకో డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. పిల్లల్లో ఎక్కువ ఎలాంటి సహవాస దోషే గుణానుభవంతు అంటే ఎలాంటి వాళ్ళతో కలిసి ఉంటే అలాంటి గుణాలు సహజంగా వచ్చేస్తాయి. నువ్వు ఎప్పుడు ఎవరి చేతి ఉంటావో ఇప్పుడు గాడ లైట్ పెట్టిరు, నేను ఎర్రగా కనిపిస్తాను. నేను ఇప్పుడు రేపటి నుంచి యూట్యూబ్లో కూడా నేను రెడ్గా కనబడతాను. నేను రెడ్గా ఉన్నా మరి లేను. అదే ఇంకో లైట్ బ్లూ కలర్ పెట్టిరు అనుకో, మన శని మహాదేవుడు ఉన్నట్టు శని మహాదేవుని కలర్ నీలం రంగు కాబట్టి అట్లా కనబడుతుంది. లైట్ ఎఫెక్ట్ నా మీద పడ్డట్టు ఫ్రెండ్స్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. లైక్ దట్ టీచర్ ఎఫెక్ట్ కూడా మన మీద పడుతుంది. ఒక మంచి టీచర్, మంచి మెంటర్ దొరకడం అనేది కూడా ఒక అదృష్టం. కాబట్టి యూ షుడ్ బికమ్, యు ట్రై టు బికమ్ యాజ్ ద బెస్ట్ టీచర్, గుడ్ మెంటర్. మారితే రేపు స్కూల్లోకి వెళ్ళినాక నీ నాలెడ్జ్ రిఫ్లెక్షన్ పిల్లల మీద పడుతుంది. అందుకోసం ఆ బీఈడీలలో అసలు బీఈడీ కరెక్ట్ చెప్పాలంటే బీఈడీ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు పర్ఫెక్ట్గా ఆడ కూర్చొని చదివితే ఈ కోచింగ్లతోటి పనే లేదు. మంచి కోర్సు బీఎడ్ 1 year 2 years ఆడ కూర్చొని ఓ రూమ్ తీసుకొని చక్కగా నువ్వు 8th 9th 10th దగ్గరలోనే ఉన్న ఏమైనా స్కూల్ ఉంటే అందులో ఒక పూట చెప్పి ఇంకా ఫ్రీగా చెప్తే నీకు సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. బీఈడీ కాలేజీకి వెళ్ళి రోజు క్లాసులు విని ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకుంటూ కూర్చొని ఆ పాఠాలను చదివితే ఈ కోచింగ్లు ఎందుకు, ఈ పైసలు ఎందుకు, ఈ కథ ఎందుకు? కానీ మనం చేయలే అవన్నీ. అక్కడ ఉన్నోళ్ళు కూడా చెప్తలేరు. అసలు వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా ఏదో మమ అనిపించి నువ్వు రోజు కాలేజీకి వస్తే 35,000 కట్టాలి బీఈడీ. నువ్వు కాలేజీకి రాకుంటే ఇంటి దగ్గర ఉంటే 40,000 కట్టాలి. నువ్వే ఆలోచించుకో అంటాడు. ఎంత మంచోడు కూడా బయటికి పోయి ఒకసారి చెక్క బెంచ్ మీద కూర్చొని అటెండర్ కుర్చీ మీద కూర్చొని ఆలోచించి 35-40 అవినీతి చేయించే విధానం ఇది. అప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడు? ఈడ రూమ్ తీసుకుంటే సగటున 2,000, వండుక తింటే 2,000, రాన్మోహన్ కిరాయిలు 1,000 ఒక్క నెలలో అయిపోతాయి. మళ్ళీ 12 నెలలు మిగులుతుండే. ఎంత బంపర్ ఆఫర్ ఇది అని ఒక్క ఉదుటున అంతర్దృష్టిలో సుల్తానా చింపాంజీ లెక్క ఎగిరి లోపలికి వచ్చి 40,000 ఖాయం చేసుకోరు సార్ అని చెప్పి వెళ్ళి. ఎందుకు ఆఫర్ నీకు ఇచ్చిండంటే చెప్పే లెక్చరర్స్ లేరు అక్కడ. అది నీకు తెలియదు, వానికి మాత్రమే తెలుసు. గమ్మత్తు మాట్లాడితే వాడొక్కడు తప్ప సార్లే లేరు అందులో. ఆయనే అన్నీ చెప్తాడు ఒకవేళ వస్తే కొంపదీసి. అట్లా
అటువంటి దివాలా తీసిన విద్యా విధానాన్ని మనకు అందిస్తున్నాం. ఇలాంటి శిక్షణా కళాశాలలను కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం. మనం ఈ కామెడీకి మాట్లాడుకుంటున్నాం కానీ ఏడికాడికి ఆ కాలేజీలు ఏమున్నాయో మూతలు పెట్టి కరెక్ట్ ఉక్కుపాదంతో చూసి వాళ్ళతోటి మైక్రో టీచింగ్ స్కిల్స్ ప్రదర్శిద్దురా, ఇక్కడ బ్లాక్ బోర్డ్ స్కిల్ వాడుదురా అని మిమ్మల్ని ఒకరిని పిలిచిన అనుకో చెమటలు పడతాయి ఒకరొకరు దెబ్బ. ఒక 10 నిమిషాలు చెప్తే నేను మైక్రో టీచింగ్ స్కిల్ బ్లాక్ బోర్డు వర్క్ వాడుదురా, ఎట్లా వాడతావు? ఇంతసేపు నేను బ్లాక్ బోర్డు వర్క్ వాడినా, ఎక్కడ నన్న క్రాస్ రాసినా, క్రాస్ రాయకూడదు. రాస్తుంటారు టీచర్స్ అయ్యి ఉండి కూడా క్రాస్ రాస్తుంటారు, ఊరికనే ఇట్లా రాస్తారు మెక్కాలే, లాస్ట్ ఇట్లా గీస్తాడు. అదేందో ఆ గీసేంత టైంలో అయిపోతుంది కానీ గీస్తాడు. బ్లాక్ బోర్డ్ స్కిల్ లేనట్టే. ఇట్లా మనం ఎన్నైనా చెప్పుకోనికే ఉంటుంది. ఇక మనం కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే వ్యవహారం ఇట్లనే నడుస్తుంది. అయితే ఇక లాస్ట్గా నేను ప్రతిరోజు చెప్పినట్టే చెప్తున్నా, డోంట్ ఎంకరేజ్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్. అది ఈ మధ్యకాలంలో ఒక వైరస్ లాగా వ్యాపిస్తుంది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వ్యాపిస్తే కొన్ని రోజులకు ఆఫ్లైన్లో చెప్పేటువంటి బ్యూటిఫుల్ టీచింగ్ అనేది కాలగమనంలో పోతుంది, దాని పని అయిపోతుంది. ఆ తర్వాత ఎవడు చెప్తే వాడే గొప్ప అనుకోవాల్సి వస్తుంది. నేను గొప్ప లెక్చరర్ని కాకపోవచ్చు కానీ గొప్ప లెక్చరర్ అయినా ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉండి ఆర్థిక స్తోమత లేక ఇటువంటి బోర్డులు పెట్టుకోలేక క్లాసులు చెప్పలేకపోతే కాలగమనంలో ఖతమైపోతాడు. ఆ తర్వాత మనం ప్రోత్సహించిన విధానాలకే ఎవడెవడు అయినోని కానోని క్లాసులు అన్నీ నవ్వాల్సి వస్తుంది. వ్యాపారాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఆన్లైన్ విద్య అనేది చాలా దుర్మార్గమైనది. ఇప్పటికే చాలామంది చదువు రాక చెప్పలేక ఆన్లైన్లలో కూడా చెప్తూ, నేను ఇంత సభాముఖత కెమెరా ముందే చెప్తున్నా, ఈ రామయ్యలో కూడా పర్స్పెక్టివ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఆన్లైన్ ఇవ్వలేదు. టెట్కి ఇచ్చే నేను తప్పు చేసిన, డిఎస్సికి నేను ఇవ్వలేదు. ఒకవేళ నా ఫోటో ఆడ ఉండి ఉన్నా మీరు భ్రమపడి ప్రొఫైల్ అది పెట్టినా కూడా మీరు తీసుకో. ఈ ఇన్స్టిట్యూట్లోనే చెప్తున్నా, నేనే చెప్తున్నా, మళ్ళీ ఇంకోటి చెప్పేదిగా. కాబట్టి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తం కూకటి వేలతో పీకి పారేయండి. ఎందుకంటే మనం చేసే తప్పే మనల్ని వెంటాడుతుంది. రేపు భవిష్యత్తులో మీకు కూడా ఆన్లైనే ఆల్టర్నేట్ అయ్యిందనుకో స్కూళ్ళల్లో కూడా ఇక అయిపోతుంది. అప్పటికి గేమ్ ఉండదు, పరిస్థితి ఉండదు. అదొకటి. రెండవది, ఆన్లైన్లలో సబ్జెక్టు మొత్తం ఇవ్వడానికి ఎవడు పిచ్చోడు కాదు, ఎవడు ఇవ్వడు. ఆన్లైన్లో సబ్జెక్ట్ చెప్తారు, ఏం చెప్పలేదో నీకు తెలియదు, ఏం చెప్పిండో నీకు తెలుస్తుంది. ఆ 2-3 మార్కులే మన సక్సెస్ ఫెయిల్యూర్ చేసినాయి అనుకో. ఈ బాధలన్నీ వద్దు. 3 నెలలు మంచి కోచింగ్ తీసుకోండి. రేపు ఒక్క పూట బళ్ళు వస్తున్నాయి, తర్వాత ఎండాకాలం వస్తుంది, వాతావరణం ఉక్కపోయి వచ్చేమో కానీ మంచిగా మన కరెక్ట్ పీరియడ్ ఇది చదవడానికి. ఉదయం తెల్లారుడు పొద్దుగా లేస్తుంది, ఎండాకాలం 4:30-5కే తెల్లారుతుంది. సో మనకు టైం ఎక్కువ ఉంటుంది. 6 నుంచి స్టార్ట్ చేస్తే 8-9 దాకా క్లాసులు వినొచ్చు. హాస్టల్ మంచి చూసి సెలెక్ట్ చేసుకొని మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కరెక్ట్ డిఎస్సి టైం స్టార్ట్ కాబోతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బై ఆల్ ఆఫ్ యూ. కూర్చోండి. ఒకవేళ కూర్చోండి, సార్ వస్తాడేమో మళ్ళీ. ఓకేనా? బాయ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో
అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422 8885555202 88585900 800895440 800895448 8520844463.